ఏపీ గట్టుపై సీటు పార్టీలు పరేషాన్ చేస్తున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. అన్ని పార్టీల్లోనూ కొంతమంది నాయకులకు అదే తలనొప్పి. ఒక్కో హోటల్ దాడిందని ఊపిరి తీసుకునే లోపే మరో రూపంలో ముప్పు ముంచుకొస్తోంది. సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఓ టీడీపీ సీనియర్ నేత. ఇంతకీ ఆయన ఎవరు? ఆయనకు పొంచి ఉన్న గండం ఏంటి? రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ స్థానం రాజమండ్రి రూరల్. టీడీపీ ఎవరితోనూ పొత్తులు లేకుండా ఉంటే ఈ సెగ్మెంట్ డ్యామ్ షూర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరిదే. కానీ కూటమి కారణంగా ఆయన కలవరపడుతున్న పరిస్థితి. ముందుగా జనసేనకు సీటు కన్ఫర్మ్ అన్న ప్రచారంతో గోరంట్ల కంటికి కనిపించని యుద్ధం చేశారు. ఆల్ క్లియర్ అనుకునే లోపే బీజేపీ రూపంలో మళ్లీ సీటు పోటు మొదలైంది. దీంతో పెద్ద ఆయనకు సీటు గండం తప్పదా అన్న ప్రచారం ఊపందుకుంది. పొత్తులో రాజమండ్రి రూరల్ స్థానానికి జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీ చేస్తారని మొదట అందరూ ఊహించారు. పవన్ కూడా భరోసా ఇవ్వడంతో రూరల్ స్థానం తనదేనని దుర్గేష్ భావించారు. అయితే అనూహ్యంగా ఆయనను నిడదవోలు వెళ్లాలని ఆదేశించడంతో అయిష్టంగా ఊకొట్టారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అయితే జనసేన క్యాడర్ మాత్రం దుర్గేష్ ను రాజమండ్రి రూరల్ స్థానం నుంచే పోటీలోకి దింపాలని ఆందోళనలు నిర్వహించింది. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన దుర్గేష్ కు అవకాశం ఇస్తే గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పవన్ జోక్యం చేసుకుని క్యాడర్ ను శాంతింపజేశారు. దుర్గేష్ ను నిడదవోలుకు పంపించి పరిస్థితి చక్కదిద్దారు. మరోవైపు సీటు కోసం మూడో కంటికి తెలియకుండా చాలా పాటలు పడ్డారు గోరంట్ల. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆల్ ఈజ్ వెల్ అనుకునే లోపు రాజమండ్రి రూరల్ పై కన్నేసింది బీజేపీ. సోము వీర్రాజు కోసం ఈ సీటు పట్టుబడుతోంది. నిజానికి పొత్తులో భాగంగా బీజేపీకి 10 సీట్లు కేటాయించారు. ఆ స్థానాల్లో కమలం అభ్యర్థులను కూడా ప్రకటించింది. కానీ అదనంగా మరో సీటు, అది కూడా రాజమండ్రి రూరల్ కావాలంటోంది. అసలే జనసేనకు సీటు వెళ్లకుండా పోరాడి తెచ్చుకున్నారు గోరంట్ల. అంతలోనే కమలం ట్విస్ట్ ఇవ్వడం ఆయనను షాకు గురి చేసింది. కందుల దుర్గేష్ తో వ్యవహారం ఫలించిన వీర్రాజు రూపంలో సీటు గండం గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వెంటాడుతోంది. జనసేనను ఎలాగోలా కన్విన్స్ చేసినా బీజేపీని దారిలోకి తెచ్చుకోవడం అంత ఈజీగా కనిపించడం లేదు. ఎందుకంటే సోము వీర్రాజు బీజేపీలో చాలా సీనియర్, పైగా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తి కోరుకున్న చోట సీటు ఇవ్వకపోవడం పార్టీకి ఇబ్బందికరమే. మరోవైపు సీటు విషయంలో సోము వీర్రాజు ఇప్పటికే గుర్రుగా ఉన్నారట. ఇక రాజమండ్రి రూరల్ ఇవ్వకుంటే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ రాజమండ్రి రూరల్ సీటు బీజేపీకి కేటాయిస్తే గోరంట్ల పరిస్థితి ఏంటి? టీడీపీ అధిష్టానం ఆయనకు ఎలా సర్ది చెబుతుంది? ఎలాంటి హామీతో దారికి తెచ్చుకుంటుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.